అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ వచ్చిన తర్వాత అసలు వీడియోస్ అయితే పెట్టలేదు ఛానల్‌లో. యాక్చువల్‌గా ఆంధ్రాకైతే వెళ్ళాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో ఆంధ్రాకి వెళ్ళామండి అని. సో, అక్కడంతా ఫ్యామిలీ టైం అండి. కొన్ని పనులు కవర్ చేసుకోవడానికైతే వెళ్ళామనమాట. సో, ఆ టైం అంతట్లో వీడియోస్ చేయడానికైతే కుదరలేదు. కానీ కొన్ని మంచిగా అన్ని పనులున్నాయి అవన్నీ పూర్తి చేసుకొని అయితే మళ్ళీ బెంగుళూరుకి అయితే వెనక్కి వచ్చేసాము. అండ్ అలాగే ఈరోజు వీడియో కూడా ఏంటంటే సరదాగా మా బిల్డింగ్ పైన టెర్రస్ మీదకి వచ్చామన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే చేస్తాం, బోర్ అయిపోయాము ఇంట్లోనే ఒక ప్లేస్లోనే చేసి సరే అని చెప్పి సరదాగా పైకైతే వచ్చామన్నమాట. మా టెర్రస్ మీద నుంచి చూస్తే మీకు వ్యూ అంతా ఇలా ఉంటుందండి. యాక్చువల్‌గా ఈ వెనకాల గూడా లేక్ ఉంటది. నేను లాస్ట్ టైమ్ నుష్కాన్ గూడా పార్క్‌కి తీసుకెళ్ళినప్పుడు చెప్పాను కదా! ఇక్కడ లేక్ ఉంది ఇంటి దగ్గరే అని చెప్పేసి. ఆ లేక్ చుట్టూ పార్క్ అనమాట. యాక్చువల్‌గా ఈ వెనకాలే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ గూడా ఉంటది ఇక్కడే ఈ లేక్ ముందర. సో, ఇదివరకు నేను చెప్పాను కదా! గార్డెనింగ్ ఛానల్ చేసేదాన్నని. ఇక్కడే చేసేదాన్ననమాట. సో, నాకేంటంటే బైకేసుకొని వెళ్తే ఒక 2 మినిట్స్ అనమాట. ఈ వెనకాల లేఅవుట్ ఆనుకొని ఉంటది. సో, దగ్గరే అని చెప్పేసి నువ్వుతో నాకు ఈజీగా ఉంటది మేనేజ్ చేయడానికి అని చెప్పేసి అక్కడే తోట చేసేదాన్ని. సో, పైకొస్తే చాలా బావుంటదండి వ్యూ. చాలా తక్కువనమాట మేము పైకొచ్చేది. సో, చాలా రోజుల తర్వాత టెర్రస్ మీదకైతే వచ్చామనమాట వీడియో చేయడానికి. సో, యాక్చువల్‌గా మేము డిసెంబర్ ఎండింగ్‌కి విజయవాడ అయితే వెళ్ళామండి. సో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుందాం అని చెప్పేసి. సో, కరెక్ట్‌గా మేము ఊరు వెళ్ళే ముందే ఒక పీజియన్ వచ్చేసి మా బాల్కనీలో పాట్స్ ఉంటాయి నావి. అక్కడ గుడ్డు పెట్టేసిందనమాట. సో, యూజువల్‌గా నాకు నా లైఫ్‌లో ఏంటంటే ఎప్పుడైనా అలాగా ఏ పెట్ అయినా అవ్వండి, పీజియన్స్ అవ్వనివ్వండి, ఇంకేదైనా పెట్లు అవ్వనివ్వండి, అవి పర్టిక్యులర్‌గా వచ్చి మా ఇంట్లో గూడు పెట్టినాయి అనుకోండి, నాకు సెంటిమెంట్ ఏంటంటే గుడ్ ఫార్చ్యూన్ వస్తది దాని ద్వారా. అంటే ఒక న్యూ లైఫ్, గుడ్డు పెట్టంటే ఒక న్యూ బిగినింగ్ కదా! సో, దానివల్ల గుడ్ థింగ్స్ వస్తాయి నా లైఫ్‌లోకి అని చెప్పేసి నాకు చాలా చాలా ఇన్సిడెంట్స్ అలా ప్రూవ్ అయినాయి అనమాట. సో, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇయరు ఎండ్ అవుతూ ఉన్నప్పుడు అది జరిగింది. సో, అది చూసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి పీజియన్ గుడ్డు పెట్టడం అయితే. సో, నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఏం మంచియి అవుతాయని. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అలాగే వెయిట్ చేస్తాం. ఏదన్నా మంచివవ్వాలి. మాకున్న స్ట్రగుల్స్ అన్నీ ఓవర్‌కమ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాం. బట్ ఎవ్రీ ఇయర్ అలానే ఆ హోప్‌తోనే వెళ్తూ ఉంటాం. అలాగే పనులు పెద్దగా ఫాస్ట్‌గా అవ్వవనమాట మాకు. సో, ఈ ఇయర్ అన్నా ఆ గుడ్ ఫార్చ్యూన్ వల్ల పనులు కాస్త ఫాస్ట్‌గా వెళ్తాయి. అంతా మంచి జరుగుతదని చెప్పి అనుకుంటున్నాను హోప్‌ఫుల్లీ. సో, ఈసారి న్యూ ఇయర్ అయితే మాత్రం విజయవాడలో జరుపుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడ ఉంటే ఒంటరిగా అనిపిస్తున్నాం. అటు వెళ్తే ఫ్యామిలీ అందరూ ఉంటారు కాబట్టి, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవ్రీ ఇయర్ యాక్చువల్‌గా మా ఆడపడు చేస్తదనమాట ముగ్గు. సో, తను ఈసారి బిజీగా ఉండడం నేనేసాననమాట. నేను పెద్ద ఆర్టిస్ట్‌నయితే కాదు. తనైతే చాలా బాగా వేస్తది. బట్ ఏదో నాకొచ్చిన ముగ్గయితే హ్యాపీగా వేసుకున్నాము. ముగ్గులేసుకున్నాము. చక్కగా అందరికీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. మిడ్‌నైట్ వరకు ఉన్నాము. స్వీట్స్ పంచుకున్నాము. సో, పిల్లలు కూడా కేక్ కట్ చేశారు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి. సో, అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సో, యాక్చువల్‌గా మేము ఎప్పుడు సంక్రాంతికి వెళ్దాం అని అనుకుంటాం. బట్ ఏంటంటే ఒక 2, 3 ఇయర్స్ నుంచి న్యూ ఇయర్‌కే వెళ్ళాల్సొస్తుంది. అప్పుడు వెళ్ళడం వల్ల సంక్రాంతికి ఉండలేకపోతున్నాం అనమాట. సో, ఈ ఇయర్ కూడా సంక్రాంతి వెళ్దాం అనుకుంటే బట్ అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఒకటి పెట్టుకున్నామండి. సో, దత్తాత్రేయ స్వామి, అనఘాదేవి వ్రతం ఒకటి చేసుకుంటున్నాం అనమాట. అది ఎప్పటినుంచో నుషికాకి అమ్మ అనుకున్న మొక్కనమాట. నువ్వుకంతా మంచిగా అవ్వాలని చెప్పేసి. సో, అది ఎప్పటినుంచి అలా పోస్ట్‌పోన్ అయిపోతూ వస్తుంది. సో, ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా మళ్ళీ డేట్స్ కుదరవేమో అని చెప్పేసి పర్టిక్యులర్‌గా ఆ పూజ చేసుకోవడానికి వెళ్ళామనమాట. సో, ఆ పూజ కూడా చాలా చాలా బాగా అయిందండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము అంత బాగా జరుగుతుందని. సో, మీకెవరికన్నా తెలియకపోయి ఉంటే దత్తాత్రేయ స్వామి అండ్ ఆయన భార్య వచ్చేసి అనఘాదేవి అనమాట. సో, వీళ్ళిద్దరికి సంబంధించి మన సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటామో సో, సిమిలర్‌గా ఉంటదనమాట వ్రతం. ఇది పాతకాలపు వ్రతం అండి. కానీ వెరీ 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 పవర్‌ఫుల్ అనమాట. ఇది ఎప్పటినుంచో అనుకుంటుంటే పోస్ట్‌పోన్ అయిపోతూ వస్తుంది. మాకు అవ్వట్లేదు. బట్ ఈ ఇయరు న్యూ ఇయర్ తర్వాత 4థ్ జరుపుకున్నాం. జాన్ 4థ్ మేము పూజ. సో, ఈ ఇయర్ గూడా ఆ పూజతో స్టార్ట్ చేయడం గూడా నాకు చాలా చాలా మంచి శకునంలాగా అనిపిచ్చిందనమాట. సో, ఎవరికన్నా తెలియకపోతే ఆ పూజ గురించి తెలుసుకోండి. చాలా 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 పవర్‌ఫుల్ అండ్ మీకు ఏదన్నా గాఢమైన కోరికలు ఏమన్నా ఉంటే గనుక డెఫినిట్‌గా తీరుతాయనమాట. కాకపోతే కొంచెం పూజ వచ్చేసి కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటది. మన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎంత కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటది. ఇది కూడా కొంచెం అలా కాంప్లెక్స్‌గా ఉంటుంది.
ఉంటుంది. బట్ స్టిల్ వెరీ 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 పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ జెన్యూన్. అంటే చాలా బాగా అనిపించింది అనమాట యాక్చువల్గా పూజ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత కూడా. సో ఆ పూజ అయితే జరుపుకున్నాము. సో పిల్లలు కూడా మంచిగా చిన్నోడైతే చక్కగా పంచెలు గించెలు వేసుకొని మంచిగా రెడీ అయ్యాడు. చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీని అంతా మీట్ అయ్యాము. అది పూజ కమ్ ఒక గెట్ టుగెదర్ లాగా అయిపోయిందనమాట. అందరినీ కలుసుకున్నాము. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ వసంతవాడ అయితే వెళ్ళామండి. సో వసంతవాడ వచ్చేసి యాక్చువల్గా మా మావయ్య గారు పుట్టిన ఊరు అనమాట. సో పవన్ వాళ్ళ తాతగారు అక్కడ ఉన్నారనమాట ఆ ఊళ్ళో. సో అక్కడ ఇంకా తాతగారు చనిపోయారు, కానీ నాయనమ్మ పవన్ వాళ్ళ నాయనమ్మ గారు అయితే ఇంకా ఉన్నారు. అలాగే కొంతమంది రిలేటివ్స్ కూడా ఆ ఊర్లో ఉన్నారనమాట. సో చాలా ఏళ్ళు అయిందండి వసంతవాడ వెళ్ళి. యూజువల్గా మన ఈ ఊర్లు వెళ్తే ఈ స్పెషల్ థింగ్ ఎక్కడ వస్తుంది అంటే, మనం అలాగా మన రూట్స్ ఉన్న పల్లెటూర్లకి వెళ్తాం చూడండి, అప్పుడే మనకు అసలు ఆ ప్రెజెన్స్ అనేది అనిపిస్తుంది అనమాట. సో నాయనమ్మని చూసి చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి చూడడానికని వెళ్ళాము. చాలా చాలా బాగా అనిపించిందండి. పిల్లల్ని కూడా ఆ రూట్స్కి తీసుకెళ్ళి అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ చూపించడం. పల్లెటూరు అండి. పల్లెటూరులో మావయ్య గారు వాళ్ళ నాన్నగారు అంటే పవన్ వాళ్ళ తాతగారు కట్టించిన ఇల్లు ఇంకా అలాగే ఉందన్నమాట. సో ఆ ఇంటికి వెళ్ళడం, ఆ మెమరీస్ అన్నీ పవన్కి మా ఆడపడుచుకి అంతా చాలా బాగా అనిపించింది. మా పెళ్ళైన తర్వాత కూడా నేను చాలాసార్లు వెళ్ళాను వసంతవాడ. బట్ ఇప్పుడు పిల్లలతో వెళ్ళడం చాలా స్పెషల్ అనిపించింది అనమాట. శరణ్ని తీసుకొని వెళ్ళడం, వాటికైతే అక్కడ చెట్లు, ఆ పందెం కోళ్ళు, ఆ జామ చెట్లు, జామకాయలు కోసుకోవడం, ఇవన్నీ చాలా చాలా స్పెషల్గా అనిపించినాయి అనమాట. అలాగే ఆ చుట్టూ ఆ ఊరు కూడా ఎక్స్ప్లోర్ చేశాము. కొంతమందిని కలిసాము వెళ్ళి. పవన్ మా ఆడపడుచు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ చాలా ఉన్నాయి అక్కడ ఇంటి దగ్గర. సో అలాగ మనకు కుదిరినప్పుడల్లా అండి మనం వెళ్ళడమే కాకుండా మన పిల్లల్ని కూడా వెళ్ళిపోదాం నాన్న పాపడికి బోర్ కొట్టేస్తుందండి పైన వీడియో చేసుకోవడం. సో యాక్చువల్గా శరణ్ ఆ పందెం కోళ్ళు అవి పట్టుకొని వాటితో ఫోటోలు దిగడం, భయం లేకుండా వాటిని క్యారీ చేయడం, ఇలాంటివన్నీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అయ్యో సారీ రా, నేను నిమ్మకాయ తొక్కేసాను. అయ్యో సారీ రా, నేను నిమ్మకాయ తొక్కేసాను రా చిన్నవాడా, నీ తాగి నిమ్మకాయ. అయ్యయ్యో సారీ. మామా సాని దప మగరిసా. వద్దు కాదు, స్వరాలు పాడు. గట్టిగా మధ్య మధ్యలో అలా మనం పల్లెటూర్లకి వెళ్ళి రావాలండి. ఇప్పుడు ఏంటంటే బ్రతుకు తెరువు కోసం జాబ్స్ మీద వాటి మీద మన సిటీస్కి అయితే వచ్చేస్తున్నాం, కానీ అండి నాకు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ అవన్నీ పరిసరాలు చూస్తున్నప్పుడు అబ్బా మనకి అవకాశం ఉండి మనం చేయగలిగితే ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండిపోతే బాగుంటుందేమో అని చెప్పి అలా అనిపించింది అనమాట. అంత ప్రశాంతంగా అనిపించింది. పాపం చుట్టాలందరూ, తెలిసిన వాళ్ళందరూ వచ్చేసి చాలా ఆప్యాయంగా పలకరిస్తారండి. అసలు చాలా ప్యూర్గా ఉంటాయి అనమాట వాళ్ళ సోల్స్ అన్నీ. చాలా చాలా బాగా అనిపించిందండి ఈసారి. ఈ సంవత్సరం మాత్రం ఇలాగా మేము ఇప్పుడు ఆ పీజియన్ గుడ్డు పెట్టడమే కానీ, లేకపోతే ఇలా మంచిగా మేము వ్రతం చేసుకోవడమే కానీ, లేదంటే పవన్ తన మెమరీ లేన్కి వెళ్ళి ఆ పల్లెటూరుకి వెళ్ళి అక్కడ మెమరీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఇవన్నీ చాలా చాలా బాగా అనిపించినాయి అనమాట. సో ఈ పనులన్నీ చూసేసుకొని విజయవాడలో యాక్చువల్గా కొంతమంది పేరెంట్స్ని కలవాలి నేను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అయిపోయామండి. ఇప్పటికీ నా వాయిస్ మీరు గమనించవచ్చు, ఇంకా థ్రోట్ బాగాలేదు నాకు. సో మళ్ళీ సిక్ అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళి పేరెంట్స్ని కలవడం ఎందుకని చెప్పేసి నేను కొంతమంది పేరెంట్స్ని కలవకుండానే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే మన పీజియన్ స్టోరీకి వెళ్దాము, అది గుడ్డు పొదిగేసేసుకొని పిల్లని తీసుకొని వెళ్ళిపోతుందేమో అని చెప్పి అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్గా అది ఇంకా గుడ్డు పొదగలేదు. మేము ఇంటికి వచ్చేటప్పటికి అది అలాగే కూర్చుందనమాట. నేను అనుకుంటున్నాను ఎన్ని రోజులు పడుతుందండి పీజియన్ బేబీని చేయడానికి. నేను అనుకున్న హార్డ్లీ 1 వీక్లో చేసేద్దాం అనుకున్నాను. బట్ క్యాల్కులేట్ చేస్తే ఒక 2 వీక్స్ టైం తీసుకున్నట్టుందనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ డే సర్ప్రైజింగ్గా నేను బాల్కనీలోకి వెళ్ళేటప్పటికి బేబీ ఉందనమాట. సో ఆ బేబీని చూసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి.
ఇంత గుడ్డు ఇంత బేబీ బయటకు వచ్చింది. అది అలాగే పాపం వాళ్ళ అమ్మ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. అండ్ అలాగే ఆ మదర్కి నాకు కైండ్ ఆఫ్ బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ వచ్చేసింది. స్టార్టింగ్ గుడ్డు పెట్టినప్పుడు నేను బయటికి వెళ్తే బాల్కనీలోకి ఆ పీజన్ భయపడిపోయేదన్నమాట. బట్ రాను రాను ఏంటంటే నేను ఆ బాల్కనీలోకి వెళ్ళడం రావడం, బేబీని చూడడం రావడం, ఇంకా దానికి కూడా భయం పోయిందండి. భయం పోయి నేను వెళ్ళి చూస్తున్నా కూడా అది అలాగే కూర్చొని ఆ బేబీని అలాగే చూసుకుంటుంది అనమాట. మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు ఆ బేబీని, అంటే దానికి రెక్కలు వచ్చి ఎదగడానికి. ప్రస్తుతానికైతే చాలా టైనీగానే ఉంది. సో శరణ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడండి ఆ బేబీని చూసి. వాడు ఎప్పుడు చూడలేదు కదా, తెలియదు కదా. అది కూడా వాడికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలా కూడా వాడికి ఇయర్ అంత మంచిగా స్టార్ట్ అయిందనమాట. ఆ పీజియన్ గుడ్డు పెట్టడం, తర్వాత గుడ్డులోంచి బేబీ రావడం. వీడు కుదిరినప్పుడల్లా మేము వేరే రూమ్లో ఉన్నాం అనుకోండి, వాడే వెళ్ళిపోయేసి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళి ఆ పీజియన్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడనమాట. సో అదండి. సో మా ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇన్ని మంచి మంచి విషయాలు అయితే జరిగినాయి. హోప్ఫుల్లీ అంతా మంచి జరగాలి. నుషికమ్మకి ఈ ఇయర్ ఇంకా చాలా బాగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీ న్యూ ఇయర్ ఎలా జరిగింది, మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా అయినాయో మీరు కూడా కమెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా తెలియచేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. పిల్లలతో కూడా పండుగ శుభాకాంక్షలు చెప్పించడానికి ఇంక వీళ్ళు కూడా రెడీ చేశానండి. సో నూతల్లి అయితే ఇదిగోండి చక్కగా మళ్ళీ నూతల్లి రెడీ అయిపోయింది. గుడ్ థింగ్ ఏంటంటే నువ్వు పెరుగుతున్న కొద్దీ దాని సెన్సరీ ఇష్యూస్ అన్నీ అది కొంచెం ఓవర్కమ్ చేసుకొని కొంచెం ఎటువంటి ఫ్యాబ్రిక్స్ అయినా వేసుకుంటుంది. కొంచెం కాసేపు జడలు వేయడానికి కోఆపరేట్ చేస్తుంది, జ్యువెలరీ పెట్టుకోవడానికి కోఆపరేట్ చేస్తుంది. సో ఇలా రకరకాల జ్యువెలరీలు పెట్టుకోవడానికి, ఇలా బ్యాంగిల్స్ వేసుకోవడానికి కూడా ఇదివరకు ఇష్టపడేది కాదండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం చెప్తే వింటదనమాట. నానా ఫంక్షన్కి వెళ్తున్నాం, లేకపోతే వీడియో చేస్తున్నాము, లేకపోతే ఫెస్టివల్ నానా నువ్వు రెడీ అవ్వాలి అంటే రెడీ అవుతుంది అనమాట. సో గుడ్ ఎనఫ్ టైం అయితే ఉంటుందన్నమాట. నువ్వు తల్లి సరే ఇప్పుడు మన శుభాకాంక్షలు చెప్పేద్దామా అందరికీ. సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. అందరూ పూజలు పండుగ అంతా మంచిగా చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మీకు అన్ని సంతోషాలు చేకూరాలి, మీ అందరికీ చేకూరాలి. అందులో మేము ఉండాలి, మీరు ఉండాలి, అందరం ఉండాలన్నమాట. దాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి నాన్న. దా చెప్పండి. 3, 2, 1 అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.